కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదు. ఖమ్మం యూత్ కాంగ్రెస్ నాయకులు బోడేపూడి రాజా ఖమ్మం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బోడేపూడి రాజా ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి యువతకు విద్య, ఉద్యోగాల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రశాంతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణును పరామర్శించే సమయంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులు అనుచితంగా ప్రదర్శించారని విమర్శిస్తూ వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బోడేపూడి రాజా పేర్కొన్నారు. ముందుగా పత్రికా మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా మా ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ మిమ్మల్ని పిలవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు గత 2 రోజులుగా ఖమ్మంలో జరుగుతున్నటువంటి మళ్ళీ బీఆర్ఎస్ నాయకులైతేనే, బీజేపీ వాళ్ళైతేనే వేణు అనే అతన్ని నేను పొద్దున వెళ్ళి ప్రశాంతి హాస్పిటల్లో వేణు అనే ఒక విద్యార్థిని వెళ్ళి నేను పరామర్శించడం జరిగింది. ఆ విద్యార్థి చెప్పినది ఏంటంటే, అసలు వాస్తవానికి ఆ విద్యార్థి 5 ఏళ్లుగా గ్రూప్ 2 దానికి ప్రిపేర్ అవుతున్న మాట వాస్తవమే. గత 3 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఉంది కదా, గత 10 సంవత్సరాలు మీరే గనక ఆ వేణుకు గనక న్యాయం చేసి ఉండుంటే ఈరోజు మందు తాగేటోడా? మీరే పెద్ద నీతులు ప్రయోగాలు పల్లుతున్నారే. అజయ్ కుమార్ గారు, నామా గారు, నిన్న తాతా మధు గారు, మీరందరు నాయకులు వెళ్ళి అక్కడ ఏదో అయిపోయినట్టు వారిని పరామర్శించి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మా రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో మీరు తీవ్రంగా నోటితో దుర్భాషలాడటం జరిగింది నిన్న. దానికి మేము తీవ్రంగా యూత్ కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ బీజేపీ వాళ్ళు రావడం జరిగింది. బాబు, మీరు కనీసం గత 10 సంవత్సరాలు మీరు పాలనలో మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? మేము 2 సంవత్సరాలన్నరలో మేము చేసినవి ఎన్ని? మీరు గత సంవత్సరంలో 1,40,000 జాబులు మీరిస్తే మేము 2 సంవత్సరాలన్నరలోనే మేము 60,000 పైచలకు నోటిఫికేషన్లు మేము జాబులు ఇవ్వడం జరిగింది. మొన్న 7,400 చిల్లర నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయ్యా కేటీఆర్ గారు, మీరు ఒక 4గురిని పక్కన వేసుకొని మీరు ఇందాక లైవ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు పూర్తిగా ఖమ్మం జిల్లా గురించి మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకైతే తెలియదులే, కానీ మీ పక్కన ఉన్న అజయ్ కుమార్ గారిని ఒకసారి మీరు అడగాల్సి ఉండే అసలు ఏం జరిగింది అక్కడని. ప్రశాంతి కుమార్ హాస్పిటల్లో ఏం జరిగిందో, ఆ వేణుకుమార్ ఎవరు, ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేది. గతంలో ఒక రేప్ కేసు జరిగితే ఒక అమ్మాయి విషయంలో మీ టీఆర్ఎస్ అతను చేస్తే ఇప్పటి వరకు కూడా కేటీఆర్ గారు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ రోజు ఏది జరిగితే అది ఖమ్మంలో ఏది జరిగినా గతంలో జరిగిన అదేంటన్నా వెలుగుమట్లో దానికి కూడా మీరే హడావిడిగా ఖమ్మాన్ని మీరు ఒక తీవ్రంగా ఒక పగ రెచ్చగొట్టి లేనిపోని అన్ని సృష్టించి ఒక ఖమ్మాన్ని ఒక రౌడీ, ఒక మాఫియాలాగా తయారు చేద్దాం ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు నిర్లక్ష్యం వల్లే ఈ రోజు విద్యార్థులు ఈ విధంగా తయారయ్యారు. గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? పిల్లలకి గంజాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ చెలరేగింది మీ ప్రభుత్వంలో కదా. ఇవన్నీ గంజాయి ఎవరు? అసలు గంజాయి మెయిన్ కారణం మీ ప్రభుత్వం కదా. మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలను గనక నిలదీస్తే ఈ రోజు అవి పూడ్చడానికే మా రేవంత్ రెడ్డి గారికి 2 సంవత్సరాలన్నర పైన పట్టింది. ఈ రోజు మీరు చేసిన తప్పులు, అవినీతులు ఇవన్నీ సరిచేయడానికే మా గవర్నమెంట్ మీ దాని మీద పట్టింది టైం అంతా. అట్లనే మీరు దాన్ని అసలు గత ప్రభుత్వంలో ప్రవల్లిక అనే ఒక విద్యార్థి, వరంగల్ జిల్లాకి చెల్లిన విద్యార్థి గ్రూప్ 2కి హైదరాబాద్లో హాస్టల్లో చదువుతా ఉంటే ఆమె ఆత్మహత్య చేసుకున్నది. మీ ఎగ్జామ్ నోటిఫికేషన్ రాక, మీ పేపర్ లీకుల వల్ల ఇలాంటి ఎన్నో రకాల అవంచన జరిగినాయన్నీ మీ గవర్నమెంట్లోనే. ఇలా ఎంతో మంది మీ గవర్నమెంట్లో చనిపోవడం జరిగింది. వాటి గురించి ఏం చెప్పాలి మేము? వాటి లెక్కలు తీయమంటారా మమ్మల్ని? ఈరోజు ఖమ్మం జిల్లా గురించి, ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతా ఉన్నదో మా 3 మంత్రులు ప్రతిదీ ఆచి తూచి పేదవాళ్ళకి కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, ప్రజలకు కానీ, యువతకు పెద్దపీట వేస్తున్నాడు ఈరోజు మా రేవంత్ రెడ్డి అన్న. ఈరోజు స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, అత్యాధునిక స్కూల్స్ ఈరోజు పేద విద్యార్థుల కోసం స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఫారెన్ లో విద్యకు కానీ, ఫారెన్ పోయే వాళ్ళకి అక్కడ జాబ్స్ కానీ అనేక రకాలుగా ఈ రోజు యువతకు పెద్దపీట వేస్తున్నారు ఈ రోజు మా రేవంత్ రెడ్డి అన్న. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మీ కళ్ళు బుట్టి ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారిని ఒకటే పనిగా తిట్టే కార్యక్రమంలో ఉన్నారు. ప్రతిరోజు రేవంత్ రెడ్డి అన్నని
ఆయన కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి మీరు నోరు జారుతా యూత్ కాంగ్రెస్ తలుచుకుంటే ఈ రోజు నిన్ను రోడ్డు మీద కూడా తిరగనివని చెప్తా ఉన్నా. యువత మీద, యావత్ తెలంగాణ యువత మీద మక్కువ మా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మా రాహుల్ గాంధీ గారు అయితే, మా రేవంత్ రెడ్డి గారు అయితే మేము ఈ రోజు యువతకు న్యాయం చేస్తా ఉన్నాం. మొన్న జరిగిన బీజేపీ వాళ్ళు ఈ రోజు ఏమంటా ఉన్నారు, ఈ రోజు వాళ్ళు స్టేట్ నుంచి వచ్చి హడావిడిగా అసలు వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ ఏదన్నా విషయం జరిగితే ప్రతిదీ ఒక విద్యార్థి వాళ్ళ ఇంట్లో కొంచెం బాలేక మనసు బాలేక కలత చెంది ఆ మనిషి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యి అతను కొంచెం ఎగ్జైట్ అయ్యి ఆయన మందు తాగడం జరిగింది. అవన్నీ తెలుసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీకి అసలు లోన్ ఉన్న వ్యక్తికి హాస్పిటల్లో పండుకున్న వ్యక్తికి నేను మాట్లాడితే అన్న బయట ఏం జరుగుతా ఉన్నది నాకు తెలియదు అన్న. అసలు అరే బాబు నీ మీద ఇట్లా అన్ని పార్టీలు వచ్చి ఇలా ఇన్ని విధాలుగా నీ మీద ఒక రాజకీయం చేస్తున్నా ఉన్నాయి, కుట్ర చేస్తా ఉన్నాయంటే ఈ రోజు వేణు అన్నమాట నాతో అన్న నాకు వాస్తవానికి నాకు బయట ఏం జరుగుతుందో తెలియదు, కానీ నాయకులు అయితే వస్తా ఉన్నారు పోతా ఉన్నారు ఫోటోలు దిగిపోతారు. నిన్న మీరు ఒక రౌడీ రాజకీయం చేసి రౌడీల్లాగా ఒక హాస్పిటల్ మీద పడి ప్రశాంతి హాస్పిటల్ మీద రౌడీల్లాగా వాళ్ళ హాస్పిటల్ మీదకి దూసుకొని వెళ్ళి ఆయన గేట్లు తీనంటే ఒక పేషెంట్ ఐసీయూలో ఉంటే ఎంతమంది పోతారా ఐసీయూ పేషెంట్లో ఉంటే ఒకళ్ళ పర్మిషన్ ఉంటుంది. అంతేగాని మీరు 10 మంది 20 మంది ఒక రౌడీల్లాగా మీరు ఈ రోజు హాస్పిటల్ మీదకి కనీసం ఒక రెస్పెక్ట్ ఉండే ఒక హాస్పిటల్లో ఐసీయూ నీకుంది కదా మమతా హాస్పిటల్, నీ హాస్పిటల్లో ఈ విధంగా వస్తే ఒక 20-30 మంది నువ్వు ఎలా చేస్తావా ఒక పెనట్లేదు. దాని తర్వాత ఈరోజు బీజేపీ వారికే కనుక యువత మీద మక్కువ ఉంటే మొన్న జంతర్ మంతర్లో జరిగిందే దీనికి ఉదాహరణ. మొన్న మీరు జంతర్ మంతర్లో 45 రోజులు జంజీ యువత మొత్తం కూడా మేము మా రాహుల్ గాంధీ మా రేవంత్ రెడ్డి అన్న మేము వెళ్ళి వాళ్ళకి మద్దతుగా యువతకి మేము మద్దతుగా ఉన్నాం. ఈరోజు మీరు కాదు బీజేపీ మరియు బీఆర్ఎస్ ఈ రెండు కూడా తోడు దొంగలు, వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా ఉండి యువతకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రోజు తెలంగాణలో గాని భారతదేశంలో గాని. మొన్న మోడీ గారు చూస్తే టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది ఒక యువకుల మీద, 22-23 వయసులు లేదు యువకులు, వాళ్ళు రౌడీ షీటర్లా వాళ్ళ రోడ్డు మీద పట్టి కొట్టడం జరిగింది. ఫైర్ గన్లు టియర్ గ్యాస్లే కానీ అలా అనేక రకాలుగా పిల్లగాళ్ళ మీద యువత మీద దాడి చేయడం జరిగింది. పార్లమెంట్ లో మా రేణుకా చౌదరి గారు, అక్కడ మా రాహుల్ గాంధీ గారు, ఇలా అనేక రకాల మా ఎంపీలు అందరు కలిసి పోరాడి కాక్రోచ్ జనతా పార్టీతో ఏకమై ఈ రోజు మొన్న విద్యాశాఖ మంత్రిని దించడం జరిగింది. ఇది మేము ఫస్ట్ మెట్టు మేము గెలిచామని కూడా చెప్తున్నాం. నెక్స్ట్ ఒక అమిత్ షాని కానీ మోడీని కానీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మా యూత్ కాంగ్రెస్ నిద్రపోదు. నెక్స్ట్ వచ్చే 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటం ఖాయం. మళ్ళీ మా రేవంత్ రెడ్డి అన్న సీఎం గా చూడటం కూడా రెండోసారి కూడా సీఎం గానే ఉంటాడు మా రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు గాంధ్రా నామా నాగేశ్వరరావు ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి నిన్న కనిపించాడు ఆయన మీడియా ముందు. గతంలో ఎన్నడూ కూడా 55,000 కూడా ఒక పేద విద్యార్థి, చాలా మంది ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి కనీసం 500 కాదు కదా 5 రూపాయలు కూడా పెట్టను నువ్వు. ఈ రోజు నిన్న ఒక వేణు అనే విద్యార్థి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి 50,000 రూపాయలు ఇస్తావా? మరి ఎంతో మంది ఉన్నారు ఈ జిల్లాలో, నువ్వు నీ ట్రస్ట్ ద్వారా మరి ఎంతో మంది ఇంకా ముందు ఎంతో చేయాలని చెప్పి కూడా మేము నామాగారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నామాగారే కానీ తాతా మధు గారు అసలు ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆయన ఎప్పుడు ఉంటాడో తెలియదు టౌన్ లో. ఆయన కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు 4 మాటలు. తాతా మధు గారు అయితే, నామాగారు అయితే, అజయ్ గారు, మీ అందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రజలు మీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందలో దొక్కి 100 మీటర్లు గొయ్యి తీసి పాతరేసిన మాట నిజం కాదా? మీకు గుణపాఠం చెప్తారు, ఖబర్దార్ చెప్తున్నా. రాబోయే 2029లో కూడా మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తా ఉన్నారని కూడా నేను చెప్తా ఉన్నా. ఈ రోజు యావత్ యువతకి మా యూత్ కాంగ్రెస్ తరపున నేను ఒక్కటే ప్రాధాయపడుతున్నా, దయచేసి ఖమ్మం జిల్లా యువతే కాదు యావత్ స్టేట్ తెలంగాణ యువతకు ఒకటి చెప్తా ఉన్నా, మీరు దయచేసి మీరు ప్రలోభాలకు లోనయ్యి మానసికంగా మెంటల్లీగా చాలా ఫిట్ గా ఉండండి. మీరు చదివిన కష్టానికి మీరు ఏ రంగాల్లో అయితే మీరు ఉన్నారో ఆ రంగాల్లో మీరు స్ట్రాంగ్ గా ఉండండి. యువతకు పెద్దపీట వేసే బాధ్యత మా రేవంత్ రెడ్డి అన్న తీసుకుంటా ఉన్నాడు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ విడుదల కాబోతా ఉన్నాయి. మీ అందరినీ కూడా మీరందరూ ఎక్కడా కూడా ఇబ్బంది పడవద్దు, కొంచెం లేట్ అవుద్ది, మీ అందరికీ న్యాయం చేస్తా అని కూడా రేవంత్ రెడ్డి గారి తరపున మా యూత్ కాంగ్రెస్ తరపున మేము మీకు మాట ఇస్తా ఉన్నాం. దయచేసి చెప్తా ఉన్నాం, యువతకి మీరందరూ కూడా మీరు యువత ఉంటేనే స్టేట్ అయినా ఏదైనా బాగుపడిద్ది. అట్లనే రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట ఇచ్చారు, 21 వయసుకే మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీలోకి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా రేపు పోటీ చేసేదానికి
ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా రంగం సిద్ధం చేశారు. దానికి మీ కళ్ళు ఓరలేక ఇందా కేటీఆర్ అంటా ఉన్నాడు 21 ఏళ్లకే మీరు అసెంబ్లీలో వచ్చి మీరు ఏం చేస్తారన్నారు.